అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం అన్నారు మహానుభావుడు శ్రీశ్రీ. ఆ ప్రకారమే ఆసక్తికరమైన ఏ సంఘటన అయినా సినిమా వాళ్ళకి పలహారమే. తమిళనాడు రాజకీయాల పుణ్యమా అని కావలసినంత కంటెంట్. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి నా కామెంట్. గత 6 రోజులుగా తమిళనాడులో ఓ పెద్ద సస్పెన్స్ థ్రిల్లరే నడిచింది. కంప్లీట్ కన్క్లూజన్ ఇంకా రాలేదు గానీ లెక్క ఓ వైపుకి తేలిపోయినట్టే అనిపిస్తుంది. తమిళనాడు నెక్స్ట్ సీఎం ఎవరు? గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం కు ప్రజా మద్దతు. సీఎం కావాలని ఉత్సాహం ప్రదర్శించిన చిన్నమ్మ కోర్టు ఝలక్కుతో భంగపడ్డ శశికళ. తెలుగు ఛానల్స్ లో కూడా కొన్ని రోజులుగా ఇదే వ్యవహారం. చివరికి కోర్టు శశికళని జైలుకు పంపించింది. అన్నాడీఎంకే పార్టీకే మెజారిటీ ఉన్నప్పటికీ ప్రజా మద్దతుతో పన్నీర్ సెల్వమే సీఎం అయ్యేట్టు కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తంగా అయితే తమిళనాడు జరిగిన ఈ వ్యవహారం అంతా కూడాను ఉత్కంఠ రేపే కథనంతో ఊహించని ట్విస్టులతో థ్రిల్లింగ్ గానే సాగింది. ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చాలా మంది రచయితలు దర్శకులు పాయింట్ టు పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి మరి ఈ మ్యాటర్ ని బుర్రలో వేసేసుకునే ఉంటారు. వాళ్లలో చాలా మంది ఆ పాయింట్స్ కి వాళ్ళ ఆలోచనలతో లైన్లు అల్లటం మొదలు పెట్టేసే ఉంటారు. చూద్దాం ప్రస్తుత తమిళ రాజకీయ పరిస్థితి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎన్ని సినిమాలు వస్తాయో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.